అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన ఐపీఎల్ 2024 రానే వచ్చింది. దీనికోసమే క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని 1000 కళ్లతో ఆతృతగా ఎదురు చూస్తారు. అయితే మరోపక్క ఇంకొన్ని రోజుల్లోనే లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులు కాస్త షాక్కి గురవుతున్నారు. మిగతా మ్యాచ్లను ఇతర దేశాల్లో నిర్వహిస్తారేమోనని ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ కూడా విడుదలవడంతో నిజంగానే మ్యాచ్లు యుఏఈలో నిర్వహిస్తారేమోనని అభిమానులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ తాజాగా ఒక గుడ్ న్యూస్ అందించింది. ఎందుకు బీసీసీఐ చెప్పిన ఆ శుభవార్త ఏంటంటే, క్రికెట్ అభిమానులు ఇన్నాళ్లు ఎదురు చూసిన ఐపీఎల్ 2024 ఎట్టకేలకు మార్చి 22న ప్రారంభమైంది. చపాక్ వేదికగా తొలి మ్యాచ్లో భాగంగా డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఇదిలా ఉంటే ఫస్ట్ ఫేజ్ మ్యాచ్లు మొత్తం ఇండియాలోనే జరగనున్నట్లు బీసీసీఐ అప్పటికే స్కెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు బాగానే ఉన్న త్వరలోనే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సెకండ్ ఫేజ్ మ్యాచ్లు ఇండియాలోనే నిర్వహిస్తారా లేదంటే యుఏఈలో నిర్వహిస్తారా అనేది తెలియక క్రికెట్ ఫ్యాన్స్ తర్జన పడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించారు. క్రిక్ బజ్ తో మాట్లాడిన ఆయన క్రికెట్ అభిమానులకు శుభవార్తను అందించారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్ సెకండ్ ఫేజ్ మ్యాచ్లు ఇండియాలో జరగవని గత కొంతకాలంగా ప్రచారం నడుస్తుందని, కానీ అలాంటిదేం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రెండో దఫా మ్యాచ్లు కూడా భారత్లోనే జరగనున్నట్లు జైషా స్పష్టం చేశారు. ఐపీఎల్ 2024కు సంబంధించిన మ్యాచ్లన్నీ ఇండియాలోనే జరగనున్నాయని, ఇతర దేశాల్లో నిర్వహించే ఆలోచన కూడా లేదని జైషా క్రికెట్ బజ్ తో తెలిపారు. ఈ వార్త తెలుసుకుని క్రికెట్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో వారం రోజుల్లోనే మిగతా మ్యాచ్లకు సంబంధించి స్కెడ్యూల్ కూడా విడుదల చేయనుంది బీసీసీఐ. మొత్తానికి ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లన్నీ ఇండియాలోనే జరగనుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే కేంద్రం ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ను శనివారం విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక మొత్తానికి లోక్సభ ఎన్నికలు జరిగినా కూడా మ్యాచ్లన్నీ ఇండియాలోనే జరగనున్నాయని జైషా స్పష్టం చేయడంతో క్రికెట్ ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారనే చెప్పాలి. ఇక గత కొంతకాలం నుంచి తర్జనభర్జనలో ఉన్న అభిమానులకు బీసీసీఐ సెక్రటరీ స్పందించి ఒక గుడ్ న్యూస్ ను అందించడం విశేషం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.